ఈరోజు పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు కాంగ్రెస్ నేత గాడిపల్లి సీనన్నతో ఉన్నాం. నమస్తే. నమస్తే అండి. సీనన్న, మీరు గతంలో పద్మశాలి సంఘంలో దాదాపుగా ఒక 3 నుంచి 4 సంవత్సరాలు అధ్యక్షులు చేశారు. ఆయాంలో మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, అందరినీ పోగు చేశారు. తర్వాత మీ కెపాసిటీని బట్టి ఇంత సాక్ష్యం చేసుకొచ్చారు, దాన్ని నిర్మాణం స్టార్ట్ చేశారు. బాగానే ఉంది. కానీ ఈ నిర్మాణంలో విధుల దుర్వినియోగం జరిగింది, సీనన్న చేతివాటం చూపించాడు అనేది ప్రజల అభిప్రాయము. దాన్ని మీరు సమర్థిస్తారు. ముందుగా అందరికీ నమస్కారం. నేను గాడిపల్లి శ్రీనివాస్. మొదట పద్మశాలి సంఘం అధ్యక్షునిగా ఒక 3 నుంచి 4 ఏళ్ళ దాకా చేశాను. మొదట చెప్పేది ఏంటంటే, మొన్న జరిగిన ఎలక్షన్ల నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఎలక్షన్ నిర్వహించిన ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ చైర్మన్ గారు, తలకుల రాజు గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. కుల బాంధవులకు అందరికీ ధన్యవాదాలు. మంచి అధ్యక్షులను కమిటీని ఎన్నుకున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అన్నగారు, మీరు చెప్పిన దానికి, మీరు చెప్పిన విషయం ఏంటంటే నిధులు దుర్యోగం అంటున్నారు. మొదట మా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మా అన్నగారు, మేము తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నాం. మొదటి చైర్మన్ మా బ్రదర్ అయిండు. అప్పుడు కూడా పద్మశాలీస్ అందరం కలిసి ఒక సంఘటితమై ఒక దగ్గర ప్రోగ్రాం పెట్టుకొని పెద్ద ఎత్తున వనభోజనాలకు చేసుకున్నాం. అటు తర్వాత అందరం కలిసి ఇక్కడ ఒక ల్యాండ్ ఉన్నది అంటే మా ప్రభుత్వాన్ని అడిగితే, మీరు ల్యాండ్ తెచ్చుకోండి, మేము ఫంక్షన్ హాల్కు నిధులు ఇస్తాం తప్పనిసరి అంటే, చైర్మన్, మాజీ చైర్మన్ గారు ఉండి అక్కడెక్కడ దూరం ఎందుకని చెప్పి ఇక్కడ మనకు ఎకరం బావు అంత మెయిన్ సిటీలో మధ్యలో అందరూ కుల పెద్దలు పర్యవేక్షించారు. అందరూ ఓకే అంటే, అది మనిషిని నిధులు కలిసి తీసుకోవడమే, అది ఫ్రీగా తీసుకోలేదు. సుమారుగా 11-12 లక్షల దాకా తీసుకోవడం అయింది. దానికి అందరూ సహాయశక్తులా సహకరించారు, ఇచ్చిండ్రు. అది మేము తీసుకోవడం జరిగింది. దాని తదుపరి ఏం చేసామంటే, మేము అందరం పద్మశాలి కులస్తులం అందరం కలిసి, మాకు అప్పుడు హరిశన ఏది కుల సంఘాలకు బాగా నిధులు నిక్షేపాలు ఇస్తుంటే, మేము అందరం కలిసి హైదరాబాద్ పోయి హరిశన దగ్గరికి అప్పుడు వెళ్ళడం జరిగింది. అప్పుడు ఇంకా నేను అధ్యక్షుని కాలే, మా అన్నయ్యంలోనే కుల పెద్దల అయ్యంలోనే పోవడం జరిగింది. అప్పుడు అందరి సమక్షంలో ఒక 50 లక్షలు ఫస్ట్ పని చేసుకోండి అని చెప్పి మాకు కేటాయించడం జరిగింది. తదుపరి పర్యవసనాలు, ఎలక్షన్లు అంటే కుల పెద్దలు అందరూ ఎలక్షన్లు పెట్టొద్దు, మనం సంఘటితంగా ఉండాలని చెప్పి, వాడు మా బ్రదరు చైర్మన్ ఉన్నాడు, నేను అన్ని విధాలుగా అతనికి సహకరిస్తున్నా, మధ్యవర్తి ఉంటాను, నన్ను అందరూ సహాయ సహకారాలతో సీన్ అయితే బాగుంటుందని నన్ను ఏకగ్రీయంగా ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు అయితే చెప్పు. అదే కదా మరి నిధుల దుర్వినియోగం అంటే దానికే వస్తున్నాయి. 50 లక్షలు తెచ్చినారు, అప్పటికే మాకు ఇచ్చారు. మేము అందరం పోతే 50 లక్షలు వచ్చాయి. 50 లక్షలకు అక్కడ నాకు ల్యాండ్ దగ్గర పోతే ఎట్లా ఉండే అంటే, అక్కడ ల్యాండ్ అనేది మొత్తం పిచ్చి మొక్కలతోని, చెరువు కట్ట పక్కకే పిచ్చి మొక్కలతో చాలా దూరంగా ఉంటుండే. అయితే ఏమవుతుండే, మా నాయట ఉన్న ఒక సహకార కమిటీ సభ్యులతోని నేను పోయి అక్కడంతా సాఫ్ చేయడం జరిగింది. మొత్తం ఎట్లుండే అంటే, మొత్తం నా సొంత ఖర్చులే. ప్రభుత్వం అప్పటికి నిధులు ఏం రాలే. జేసీబీలు పెట్టి దానికి ఒక రోడ్ వేయించిన, మొరం పెట్టి, మొరానికి కూడా కొట్యాల సింగ్ గారి దగ్గర అప్పుడు అయిన బిల్లు 40,000, ₹1 నాకు ప్రభుత్వం నుంచి రాలేదు. ఇప్పటికి కూడా అవి నేను నా సొంత నిధులతోనే ఆ మొరము ఫస్ట్ సబ్స్టేషన్ నుంచి అక్కడ దాకా నేను ఓపించి అది సాఫ్ చేయించి భూమి పూజ చేయించడం జరిగింది. అవి కూడా నా సొంత నిధులతో చేయించాము. ఆ లెక్కలు దాంట్లో నేను రాయాలి. అప్పటికి నేను కొత్తగా ఎన్నుకోబడ్డా కాబట్టి అప్పటి నిధులు నిక్షేపాలు మా దగ్గర ఏం లేవు, జీరో. ఇక అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఏంటంటే, వెనుకకేసి అక్కడ చెరువులకేసి వాటర్ వస్తుండే బాగా. వాటర్ వచ్చిన నేను పునాదులు తీసినా కొద్దీ వాటర్ అదంతా మెత్తడిది భూమి, రాగడి. ఎప్పుడు తీసినా కానీ వాటర్ ఫుల్ ఉంటుండే, విపరీతమైన కష్టమవుతుండే నాకు ఒక పెద్ద. ఎందుకంటే గవర్నమెంట్ వారు అది చెరువు పక్కకు ఉన్నదని చెప్పి చాలా పెద్ద ఎత్తున తీసుకున్నారు దాన్ని కట్టడం. అన్ని ఫంక్షనాలు వేరే, మా ఫంక్షనాలు వేరే. దాని బేస్మెంట్ అయినా, దాని ఫుటింగ్లు అయినా చాలా ఒక 50 అంతస్తులు కడితే ఎట్లుంటుందో ఆ లెక్కన ఎంత చెరువు నిండి కొట్టుకపోయినా ఇది పోవద్దని వాళ్ళు చాలా రాడ్స్ 25 mm తోని మొత్తం కిందికేసి చాలా హై లెవెల్లో తీసుకొచ్చారు. దానికే 1 సంవత్సరం పట్టింది. దాంట్లో ఈ వర్షాలు వస్తే అక్కడ మొత్తం వాటర్ వెనక పొలాలకేసి వచ్చి నిండితే నేను ఒక మోటార్ పెట్టి ఒక 1-2 నెలలు తీపిస్తుంది. మళ్ళీ నా చేతి కింద ఎవరి పనుని నేను పెట్టుకోకపోతుంది. అట్లా ఇట్లా చేసి పుట్టింగ్లు చేసి
వాటర్ పడితే కూడా నా సొంతంగా నేనే పోయి పడుతుంది, కానీ ఒక పనుని నేను పెట్టుకోలేదు. నిధులు నిక్షేపాలంటే గవర్నమెంట్ ఫస్ట్ మాకు 50 లక్షలు అంటే 50 లక్షలు నాకు ఇచ్చి నన్ను పని చేయమని చెప్పలే. నేను వర్క్ చేసినాక బిల్ తీసుకోవాలి. 50 లక్షలు వర్క్ నేను ఏం దాకా వచ్చేదంటే నాకు పిల్లర్స్ లేచేదాకానే 50 లక్షలు దాకా వచ్చేదాన్ని, అంత ఖర్చు అయింది దానికి అన్నట్టు. అయితే ఆ పిల్లర్స్ నుంచి స్లాబ్ వేయాలంటే 50 లక్షలు సరిపోవు. మళ్ళీ నేను ఏం చేశాను, అప్పుడు మాదే ప్రభుత్వం ఉన్నది, మాదే ఈ కుల సంఘాలకు మంచిగా ఇస్తుండే హరీషణ. అప్పుడు ఇంక అందరు నేను దొరకపోలేదు, ఎందుకంటే మా ప్రభుత్వం నేను అందరూ హరీషణ గుర్తుపడతాడు, అందరు గుర్తుపడతారు నన్ను. నేను పోయి ఒక 20-30 వేలు కూడా ఖర్చు అయింది నాకు తిరుగుడుకు. ఇక అవన్నీ మేము ఇప్పుడు చెప్పలేము. ఆ 20-30 వేలు ఖర్చు పెట్టి కూడా 80 లక్షలు నేను శాంక్షన్ చేయించుకోవడమే ఫర్దర్ పనికి, స్లాబ్కు, దాని కంప్లీట్ గురించి 80 లక్షలు చేసుకొని వచ్చిన మధ్యలో కూడా ఏమైందంటే, నేను ఉన్న ఆయంలో కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ చేసిన. ఎట్లా చేసినా నాది ఫస్ట్ నుంచి జీరో నిధులే. ఒక చిన్న చిట్టి వేస్తుంటే 80 మంది పద్మశాలి కులబాంధులకు చేతులెత్తి దండం పెడుతున్నా. ఎందుకంటే వాళ్ళు నాకు ఎంత సహాయ సహకారం చేసిందంటే, చిట్టి సభ్యులు ఉన్నది 2.5 లక్షలే, 2.5 వేల చిట్టి అది. ఆ చిట్టితోని వాళ్ళు నాకు ఎంత ధైర్యం ఇచ్చిందంటే, వాళ్ళు అన్న నువ్వు ఏ సహాయ సహకారాలు ఉన్నా దీనికేసి వాడుకో, చనిపోయినా, చావులకైనా, పిండిలకైనా, మళ్ళీ నీకు ఏది మొత్తం ఏం క్యాన్సర్ రోగికుంటే మందులు కావాలంటే ఇట్లా ఫోన్ చేయగానే అన్న తీసేసుకో, లేకపోతే మనిషిని వేసి ఇచ్చుడు. ఇట్లా నేను చెప్పుకుంటే కరోనా పీరియడ్లో అయితే దగ్గర నేను 1.5 లక్షలు పెట్టి మన కులబాంధులకు ఒక 100 మందికి పెద్ద ప్రోగ్రాం పెట్టి అప్పుడు నిత్యావసర సరుకులు ఇచ్చాను. ఇవన్నీ మనకు అడగంగానే నాకు అట్లా ఇస్తుంటుంది, నేను కొన్ని కళ్ళేస్తుంటుంది. అన్నిటితో నీ చేసుకుంటా కొండ లక్ష్మణ్ బాపూజీ కూడా నేను పెద్ద ఎత్తున తీసుకున్నాను. అప్పుడు నిధులు అంత పెద్దగా చేశాను నేను. నా ఖర్చుని చాలా తక్కువ ఇది కొండ లక్ష్మణ్ బాపూజీకి. అంత మళ్ళీ గ్రాండ్గా హరీష్ వచ్చాడు సంతోషంతో. అప్పటికే నాకు కంపౌండ్ వాళ్ళు సిసి రోడ్ కావాలంటే 50 లక్షలు మొత్తం రెడీ చేసి మాకు అందరు కుల పెద్దల ముందు ఇచ్చాడు. నేను స్టార్ట్ అయితే మనం 50 లక్షలు అయిపోయిన తర్వాత నేను ఈ 1,30,00,000 తీసుకొచ్చాను. తదుపరి నాకు నా సమయం అయిపోయిన ఎలక్షన్లకు పోవడం జరిగింది. నన్ను స్వాగతించలేకపోయారు. కొత్త మార్పు కావాలని దుర్గాప్రసాద్ గారికి ఎన్నిక కావడం జరిగింది. ఆయనకి 1,30,00,000 నేను అప్పచెప్పేశాను. ఈ 50 లక్షలకు కూడా ఇప్పుడు నేను మార్తప్పుడు కూడా నా బిల్లు 12 లక్షలు ఉంటే కూడా దుర్గాప్రసాద్ ఏఎల్సీని ఉంటే బిల్లు కరెక్ట్ టైంలో రాకపోతే నాకు వచ్చే 12 లక్షల్లో కూడా 6 లక్షలు తక్కువ చేసుకొని 6 లక్షలు నేను ఎడలిసిన నుంచి తీసుకున్నాను. 6 లక్షలు కూడా నేను సంఘానికి ఎడలిసిన ద్వారా ఇచ్చిన. ఆయన బిల్లు గురించి ముందిస్తా అని చెప్తే నాకు ఇవ్వడం జరిగింది. అవి నేను సంఘానికి నా రూపాయలే ఒక 4-5 లక్షలు పెట్టడం జరిగింది. కానీ సంఘానికి ఒక తాగుడైనా మళ్ళీ ఒక 4-5 సార్లు నేను ఆడ పాము గడవడ్డా, ఏది గడవడా, ఇళ్ళం ఉండే, దేవుడు ఉండే, అసలు కూడా నా సొంత ఖర్చులతో నిధులతోనే చేశాను. 1 రూపాయి కూడా నేనే పెట్టుకున్నాను. దీంట్లో దుర్వినియోగం అనేది లేదు నా దేవుడు. ఎందుకంటే ఆర్థికంగా మేము ఉన్నాం కాబట్టి నాకు ఫంక్షన్లు కావాలనే కోరిక నాయంగా, అందుకోసం దాన్ని ఆపకుండా చేయాలని చెప్పి నేను చేయడమైంది. ఇప్పటికీ నాకు గర్వకారణం 1 రూపాయి దుర్వినియోగం కాలేదు. 1 రూపాయి నేను జీతాలు ఇవ్వలేదు ఎవరికి. నేను సొంతగా పిల్లలకు నీళ్ళు పట్టాను, పోయి సొంతగా పని చేసుకున్నాను. 1 రూపాయి కూడా దుర్వినియోగం న్యాయంగా కాలేదు. ఫైనల్గా ఇవన్నిటినీ అంటే గెలుపు ఓటమి అన్నీ పక్కన పెట్టండి. మా రిక్వెస్ట్ ఏంటంటే, మా తరఫున కూడా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు, మీకు కొంచెం పలుకుబడి ఉంది. వాళ్ళు ఒక మాట చెప్పినా చెప్పకుండా ఫంక్షన్ల అభివృద్ధికి పాటుపడతారా లేదా? తప్పనిసరి అండి. నేను ఆ రోజు నామినేషన్ ఉపసంహరించుకుంటే కూడా ఎందుకంటే పోటీదారులు 3 వస్తున్నప్పుడు నేను ఒకటే మాటని విరమించుకున్నాను నామినేషన్. ఎందుకంటే అప్పుడు ఆ రోజు కూడా చెప్పాను, పోటీతత్వం ఉంటుంది కానీ దీనికి అభివృద్ధికి కావాలి కానీ విభేదాలకు రావద్దని నా కోరిక. అభివృద్ధిలో ముందుండండి, మార్పులో ముందుండాలి. మనం అందరం వేరే కులస్తులుగా మనకు కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని కోరిక నేను ఫస్ట్. ఇంకోటి మీరు అన్నారు, ఇప్పుడు ఏమంటున్నారు, కాంగ్రెస్ పార్టీలో మీరు ఉన్నాను కదా. మా నర్సనే ఎప్పుడో చెప్పాడు, అందరి ముంగట, పద్మశాలిల ముంగట, పెద్దల ముంగట రేపటి నుంచో పని చేసుకోవాలి. మా కొత్త నూతన అధ్యక్షుడు దేవదాస్ గారు, వాళ్ళ కమిటీ వాళ్ళు ఎటా కూడితే అప్పుడు నా వంతు తప్పనిసరి సహాయ సహకారాలు ఉంటాయి. నేను తెచ్చి పని చేస్తాను, సమస్య లేదు. మొన్న కూడా చెప్పాను అందరి ముంగట, వాళ్ళు కోరినా కోరకున్నా నా వంతు ప్రయత్నం నాకు. అది ఫస్ట్ నా ఎజెండా, నా కళ ఫంక్షన్ హాల్ కంప్లీట్ కావడం. ఎవరు చేసినా కానీ వాళ్ళకు నేను చేతులెత్తి మొక్కుతాను. ఇప్పుడు పద్మశాలి సంఘంలో వర్గపోరు అనేది కంటికి కొట్టొచ్చినగా కనబడుతుంది. ఎందుకంటే దీన్ని 3 ముక్కలుగా అనుకోవచ్చు. ఒకటి గెలిచినది ఒక వర్గం అయిపోయింది, ఓడిపోయింది ఒక వర్గం అయిపోయింది, అసమ్మతి అనేది ఒక వర్గం అయిపోయింది. అట్లా కాకుండా
గెలుపు ఓటమిలకు అతీతంగా అందరు కలిసి ఉండే అవకాశం ఉంటుంది. ఉంటుందండి. కొత్త నూతన అధ్యక్షులు మార్పు కోరి ప్రజలు కులబంధువులు అందరూ ఎన్నుకున్నారు. వాళ్ళందరూ అందరినీ కలుపుకొని పోతారు. నాకైతే ఆశ ఉంది. మమ్మల్ని కూడా ఏదైనా కోరితే నేను కూడా వాళ్ళకి సహకరిస్తాను. ఇక కోరినప్పుడు మేమేం చేయలేము. అట్లయినా డెవలప్మెంట్ అవుతుందంటే మేమైతే స్వాగతిస్తాం. మేము ఏదైనా డిస్టర్బ్ అయితే చేయము. దాంట్లో వాళ్ళందరినీ కలుపుకోవాలని మా కోరిక. ఎందుకంటే గతంలో మేము అందరము ఎలక్షన్లో ఉన్నా కానీ తెల్లారి నుంచి అందరం కలుపుకొని వెళ్ళిపోతుంటే ఇట్లా ఒకళ్ళని ఎలక్షన్స్ మటుకే ఉంటుంటిమి గతంలో. అయితే వీళ్ళు కూడా అట్లనే ఉండాలని నా కోరిక. ఉంటారు కూడా, అందరినీ కలుపుకొని పోతారు. అట్లా ఏం లేదు, నిన్న మొన్ననే అయిపోయినాయి కదా అవి. రాబోయే కాలంలో అందరూ కలిసి పనిచేస్తాం. మన పద్మశాలి కుల ఉన్నతి గురించి అందరు కృషి చేస్తారని కోరుతున్నాను నేను. యునానమస్ అయిన తర్వాత రిటైర్డ్ రాజారాం సార్ గారు మరి ఎంప్లాయీ తీసుకొచ్చారు. అతను కూడా కొంచెం నిధి మీకు సమకూర్చారు అంటే మన సంఘానికి. అది ఎంతవరకు దాన్ని సమర్థవంతంగా మనం ఉపయోగించుకున్నాము? అయితే దీంట్లో ఏం జరిగిందంటే అండి, ఇప్పుడు ఇలాగే ఎలక్షన్స్ అని మేము పోయినాము, అందరము నామినేషన్ చేశాము. అయితే ఆ రోజు అందరూ పెద్ద మనుషులు, ఎలక్షన్ చైర్మన్ గారు, కల్వకుల రాజు గారు, మన పెద్దలందరూ ఎలక్షన్స్ అయితే బాగుంటుంది అంటే నేను కూడా దానికి ఎక్కిపోయాను. ఎలక్షన్లు నేను ఎప్పుడు కోరుకోను. అయితే దానికి నేను కూడా సరే పెద్దలందరూ మాట్లాడతా అంటే సరే ఒప్పుకుంటా అంటే అందరు కూర్చున్నప్పుడు నాకు దుర్గాప్రసాద్ గారికి నేను ఏమన్నా అంటే మీరన్నీ ఇంకొక సంవత్సరం ఉండి ఫంక్షన్ హాల్ కంప్లీట్ చేయండి. నా టార్గెట్ ఒకటే, ఫంక్షన్ హాల్ కంప్లీట్ కావాలి. పద్మశాల కోరుకునేది పేదలు మన దాంట్లో 90% ఉంటారు. పద్మశాల అందుబాటులో ఉంటే ప్రతి ఒక్క పద్మశాలకి ఏదైనా ఒక ఫంక్షన్ అవుతుంది. ఒక 10,000 తక్కువైనట్టే అతనికి. నా కోరిక అంతా నేను కష్టపడ్డా, మీ అందరి సహకారాలతో ఉన్నది. నా కష్టం కూడా దాంట్లో ఉన్నది కాబట్టి ఫంక్షన్ ఫస్ట్ ఏజెండా ఎవరు కంప్లీట్ చేస్తా అంటే నేను సహకరిస్తాను. అప్పుడు కూడా ఏది యునానిమస్ అవుతాను. అప్పుడు రాజా నన్ను అడిగితే దుర్గాప్రసాద్ మీరే ఇంకొక సంవత్సరం ఉండండి, కంప్లీట్ చేయండి అని నేను, లేకుంటే నాకన్నా ఇవ్వండి ఒక సంవత్సరము, నేనైనా కంప్లీట్ చేసిస్తాను అని చెప్తే దానికి దీనికి ఒప్పుకోకపోతే ఎవరు అంటే మన పెద్దలు రాజారాం సార్ గుడి అధ్యక్షుడు ఉండే, ఇక ఆయన పేరు నేనే చెప్పడమైంది. మన రాజారాం పెట్టండి, ఎందుకంటే మా ఇద్దరి మార్పు కోరుకుంటున్నారు కదా వద్దని రాజారాం పెట్టండి అందరూ ఒప్పుకున్నారు. అయితే దానికి ఏమైందంటే రాజారాం అనే వ్యక్తి ఏంటంటే డేర్గా ఉండలేకపోయింది. ఆయన నిధులు తెచ్చాడు, ఆయన సొంత నిధులు ఏం కావవి, గుడికేసి ఉన్న నిధులు ఈయన కష్టపడి సమకూర్చి ఆ నిధులు తెచ్చి దీనికి డైవర్ట్ చేసిండు. అందరు పద్మశాలు కూర్చొని ఆయన కూడా ఇవ్వడం జరిగింది. ఆ 20,000 ఆయన అందరినీ సమీకరించి నిధులు అయిపోతుంటే సమావేశపరిచి చిట్టీలు పెడదామా, దీన్ని మళ్ళీ నిధులు ఎట్లా సమకూర్చుకోవాలి. ఎందుకంటే ఆ 20 లక్షల ఒక 3-4 లక్షలు జీతాలకే పోతున్నాయి, లాంగ్ పీరియడ్ అయిపోతుంది. ఈ 15-16 లక్షలలో మళ్ళీ ఇంకా మొరం కొట్టించిండు 3-4 లక్షలతోని. ఈ 10 లక్షలతో కాదని ఒక అధ్యక్షుడు ఆలోచన ఏం చేసేది ఉండే, మీటింగ్లు పెట్టి దాని నిధులు ఎట్లా సమకూర్చాలి, దాన్ని ఎట్లా కంప్లీట్ చేయాలి అని ఆయన ఆలోచన గట్టిగా ఉండి నిర్ణయాలు చేసుకోలేకపోయింది ఆయన. అట్లా ఆయన దాంట్లో ఫెయిల్ అయిపోయి అందరితో మాటలు పడకపోయింది. అందుకోసమనే అవి అట్లా పని అసంపూర్తిగా అయిపోవడమే జరిగింది. మీరు సమర్థించారా ఈ ఎలక్షన్లు వద్దు, సాధారణంగా మనం ఏం చేస్తాం, యునానిమస్గా ఉండి ఆ ఖర్చులను పోగు చేసి ఫంక్షన్లను అభివృద్ధి చేద్దామనే ప్రమాదం మీరు మాట్లాడలేదు అన్నగారు. అయితే ఫస్ట్ నా ఎజెండా ఏంటంటే చాలా మందితో కూడా పెద్దలతో కూడా నేను ఇదే మాట అంటున్నాను, మీరు అన్న మాటనే అంటున్నాను. మనకు ఎజెండా ఏంది, ఫస్ట్ ఫంక్షన్ హాల్ కంప్లీట్ కావడం మన పద్మశాలకు. ఎందుకంటే మార్కెట్లో అందరి అయిపోతున్నాయి, మనదే అవుతలేదు. అక్కడ చాలా కారణాలు ఉన్నాయి, కాకపోవడానికి కూడా చాలా పక్క అద్దులతో కారణాలు ఉన్నాయి, వాటర్ వస్తుంది. అయితే మన ఏజెండా ఏంటంటే నా ఆలోచనలో నేను కూడా పనిచేశాను, దుర్గాప్రసాద్ పనిచేశాడు, ఇప్పుడు రాజారాం గారు ఒక ఏడాది ఉన్నారు. దాన్ని ఫస్ట్ ఏజెండాగా ఎన్నికలు వద్దు, ఏజెండాగా ఒక కమిటీ చేసి ఫస్ట్ ఎలక్షన్స్ మన ఫంక్షన్ కంప్లీట్ తర్వాత ఎలక్షన్స్ పెడదామని నేను చాలాసార్లు అన్నాను. ఎవరు చెవులకి ఎక్కించుకోలేదు. సరే ఎలక్షన్స్ అంటున్నారు, ఎలక్షన్స్ పెడితే ఫంక్షన్ కంప్లీట్ అవుతుందని మాట తీసుకున్నారా? అది లేదు. వాగ్దానాలు అంటే ఎలక్షన్స్ నేనైతే దాన్ని పూర్తిగా యునానిమస్కే నేను చేస్తాను. ఫస్ట్ నేను కూడా నామినేషన్ వేశాను, నాది గవర్నమెంట్ ఉంది. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లుందో ఇప్పుడు నేను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలకంగా ఉన్నాను గజ్వేల్లో. నేను ఏమనుకున్నానంటే యునానిమస్ ఇస్తేప్పుడు యునానిమస్ ఇస్తే నేను 6 నెలలు 7 ఏడాది లోపల అది మంచి అందంగా తీసి నిధులు లేకుండా నర్సన్న గారు అందరి ముంగటి చెప్పాడు, రేపటి నుంచే పని చేసుకోమన్నాడు. ఆ మగ్గము రాట్నం ఓపెనింగ్ అప్పుడు అది ఎవరు కూడా చెవుకి ఎక్కించుకుంటలేరు. మళ్ళీ యాదవరెడ్డి సార్ కూడా 10 లక్షలు ఇస్తాడు. ఏ కులస్తులు పెద్దలు కూడా మళ్ళీ 25 లక్షలు ఉన్నాయి, ఒక కమిటీ వేసాము, కమిటీలో నన్ను ఒకరిని
ఇప్పుడు దుర్గాప్రసాద్ బీఆర్ఎస్ నుంచి యాదవ్ రెడ్డి సార్ అన్నాడు, ఆయన ఒకరిని మళ్ళీ మాజీలను ఒకరిని పెద్దలు ఒక కమిటీ వేసి ఫస్ట్ ఆ నిధులు తీసుకొచ్చి పని చేపిద్దామన్న వాళ్ళు ఎవరు నాకు సహకరించలేదు. నేనంటే దానికి ఎవరు తీసుకోలేదు. మీరు ఒక మధ్యలో ఒక మాట చెప్పారు, ఎలాంటి జీతాలు తీసుకోలేదు, నేనే సొంతంగా నీళ్లు పట్టానని చెప్పారు. ఓకే, దానికి ఒప్పుకుంటున్నాను. అంటే మీరు గెలిచిన తర్వాత వచ్చే అధ్యక్షులు అంటే గెలిచిన అధ్యక్షులు ఉన్నారు, తర్వాత యునానమస్ చేసిన అధ్యక్షులు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు ఏమైనా జీతాలు ఇచ్చారా, ఎక్కడి నుంచి ఇచ్చారా, మరి ఆ నిధులు ఎక్కడికి? ఇప్పుడు నా తదుపరి దుర్గాప్రసాద్ గారు ఎన్నిక కావడం జరిగింది. మాకు కోరిరు కుల బాంధవులందరూ, నేను కూడా స్వాగతించాను. అప్పుడు ఆయనకు నేను అప్పచెప్తప్పుడు కూడా నిధులు ఏం లేవు. ఆయన కూడా కొన్ని చిట్టీలు వేసుకుంటూ నిధులు చేయించుకున్నాడు. ఆ నిధుల ద్వారా ఏం చేసుకున్నాడంటే ఆయన కొన్ని జీతాలు ఇవ్వడం జరిగింది. అతను ఒక అసిస్టెంట్ పెట్టుకొని చిట్టీల వసూళ్లకు జీతాలు ఇవ్వడం జరిగింది. తదుపరి ఆ ఫంక్షన్ హాల్ ఓపెన్కి ఖర్చు పెట్టడం జరిగింది. ఇక ఆ నిధులు నిక్షేపాలు అనేది ఆయన కూడా బయట ఆయన దిగిపోయేటప్పుడు కూడా అంతే ఇచ్చేసాడు. దాన్ని అన్న థ్యాంక్స్ అన్న, ఇంత సమయం కేటాయించిన. థ్యాంక్ యూ మీరు తీసుకునేందుకు. మరియు మరొకసారి మా నూతన అధ్యక్షులు బొలిగుతుల దేవదాస్ గారికి, వారి కమిటీ సభ్యులకు, దానికి సహకరించిన కుల బాంధవులకు మార్పు కోరుతున్నారు. మీరు కూడా ముందుండి మీ అంట మేముంటాం, అందరం కలిసి పద్మశాలి ఉన్నతికి పాటుపడదాం. జై పద్మశాలి, జై మార్కండే.